అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రతి ఒక్క మహిళ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బయటికి రావాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి మీడియా, సాక్షి మీడియా తీసుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా తన మీడియాతో మాట్లాడిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఎంత కక్ష ఉందో చూడండి, రాజధాని మీద ఎంత విషం కక్కుతున్నాడో చూడండి. ఈరోజు రాజధానిని పబ్లిక్గా వేశ్యల రాజధాని అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళని అవమానించాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఆ మీడియాలో డిబేట్ జరిగింది. ఆ డిబేట్లో మాట్లాడుతున్నారు అమరావతి అని, అమరావతి కాదది వేశ్యల రాజధాని అని మాట్లాడుతుంటే, పబ్లిక్గా మాట్లాడుతుంటే మనందరం చేతులు కట్టుకుని కూర్చుందామా? మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేద్దామా? మనకెందుకులే అని మనం ఊరుకుందామా? నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, వంగలపూడి అనిత గారిని దయచేసి దీని మీద కఠినమైన చర్యలు తీసుకోండి. ఈ కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణరాజు అనే వ్యక్తుల్ని నడి వీధిలో ఉరితీయాలి. ఇది మా మహిళల డిమాండ్. ఇలాంటి వ్యక్తుల్ని నడి వీధిలో ఉరితీయాలి. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా పబ్లిక్గా మాట్లాడిన ఎవడైనా సరే శిక్షార్హుడే. ఇలాంటి వ్యక్తుల్ని దయచేసి ఉపేక్షించొద్దని చెప్పి తెలియజేస్తూ, కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణరాజుని మేము సూటిగా ఒకటే ప్రశ్న అడగాలనుకుంటున్నాం. మీ తల్లి, చెల్లి, మీ బిడ్డలు, ఆడపిల్లలు ఏం చేస్తున్నారో మీరు చూసుకోండి. మా రాజధాని మీద విషంకి చిమ్మడం కాదు. మీ ఇంట్లో మీ తల్లి, చెల్లెళ్ళు ఏం చేస్తున్నారో దయచేసి మేము అలా మాట్లాడకూడదు, క్షమించాలి. కానీ తప్పని పరిస్థితిలో వీళ్ళు మా రాజధాని మీద, మీరు మా రాష్ట్రంలో ఉండడం ఇష్టం లేకపోతే పొండి బయటికి. మీరు రాజద్రోహులుగా, దేశద్రోహులు. ఎలా పాకిస్తానీయులు మన మీద దాడి చేస్తే మనం ఎలా తిప్పి కొట్టామో అదేవిధంగా ఇలాంటి కొమ్మినేని శ్రీనివాసరావు, జగన్మోహన్ రెడ్డి, ఇలాంటి కృష్ణరాజుల్ని తరిమి కొట్టాల్సిన బాధ్యత ఈరోజు మన అందరి మీద ఉందని తెలియజేస్తూ, దయచేసి వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ప్రోగ్రాంలో కేసీఆర్ విత్ లైవ్ ప్రోగ్రాంలో ఒక జర్నలిస్ట్ అని చెప్పుకునేటటువంటి కృష్ణరాజు అనే వ్యక్తి అమరావతి గురించి చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. ఇది దేవతల రాజధాని కాదన్నాడు. చరిత్ర తెలుసా నీకు? చరిత్ర తెలియని నువ్వు జర్నలిస్ట్ ఎలా అయ్యావు? కావాలంటే పిల్లల పుస్తకాలు తీసుకొని చదువుకొని అప్పుడన్నా మాట్లాడడం నేర్చుకో. ఈ ఎదవకి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు. ఇది దేవతల రాజధాని కాదని వేశ్యల రాజధాని. నువ్వు చూసావా? ఇది ఆంధ్రప్రదేశ్ మహిళల్ని చాలా వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఎంతో కించపరుస్తూ మాట్లాడినటువంటి మాటలు. దీన్ని మేము అమరావతి రైతులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా అతను మాట్లాడిన మాటలు ఒక సాక్షి ఛానల్ యజమాని అయినటువంటి భారతీదేవి ఒక ఆడపుట్టుకు పుట్టి ఇంతవరకు దాని గురించి ఎలాంటి మాటలు మాట్లాడకపోగా, దాని మీద ఎటువంటి చర్యలు తీసుకుపోగా ఎంతో సైలెంట్గా ఉన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒకప్పుడు ఆమె మీద తీవ్రమైనటువంటి సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు వస్తే ముందుగా స్పందించి ఒక మహిళ సాటిపాటి మహిళల పట్ల ఎలాంటి వ్యాఖ్యలు అనేది ఎవరు చేయకూడదని ముందుగా స్పందించాం. మరి అలాంటిది ఈరోజు ఆమె కామ్గా ఉందంటే ఏమనుకోవాలి? ఒక మహిళగా ఆమె ఏమన్నా చేయగలుగుతుందా? కాబట్టి దీనికి ఆమె ముందు 24 గంటల్లోగా అతన్ని చట్టపరంగా కృష్ణరాజు మీద చర్యలు తీసుకొని న్యాయస్థానం వారు తీవ్రంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా భారతదేవి కూడా ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి. ఆవిడ మీద కూడా, కొమ్మినేని శ్రీనివాస్ మీద, కృష్ణరాజు మీద, సంస్థ యజమాని అయినటువంటి భారతీదేవి మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకొని వారిని తీవ్రంగా శిక్షించాలని చెప్పి మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాము. ఎప్పుడైనా నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఏదో ఇష్టం వచ్చింది కదా అని చెప్పి వేశ్యల రాజధాని అని చెప్పేసి ఇక్కడ సెక్స్ వర్కర్లు ఎంతోమంది పనిచేస్తున్నారు. నువ్వు చూసొచ్చా? అసలు నువ్వు మాట్లాడి నీ పెళ్ళ, నీ తల్లి, నీ పిల్లలు కూడా ఉన్నారు. ముందు అది తెలుసుకొని సావరా ఎదవ. నిజంగా అసలు కడుపు మండిపోతుంది ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే. అసలు అమ్మకి అయ్యికి పుట్టినోడివి అయితే ఇలాంటి మాటలు వస్తాయి నీ నోటి వెంట. అసలు భారతదేశంలో స్త్రీకి ఎంత ప్రాధాన్యత ఇస్తారు, ఎంతగా గౌరవిస్తారు. అలాంటిది అన్నీ మర్చిపోయి ఈ రకంగా మాట్లాడడం అనేది, ఎవడో గడ్డి తినమన్నాడు అని చెప్పి నువ్వు గడ్డి తింటావా? కొంచెమన్నా మాట్లాడే ముందు ఆలోచించక్కర్లేదా? దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ముందు అతను వెంటనే వచ్చి క్షమాపణ చెప్పాలి. అమరావతి రైతులుగా మాకందరికీ క్షమాపణ చెప్పాలి. వెంటనే మేము ఇక్కడ ఇచ్చినటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినందుకు పోలీసు వారు కూడా చట్టపరంగా శిక్షించి వెంటనే న్యాయస్థానానికి వారికి అప్పచెప్పి తనను తీవ్రంగా శిక్షించాలని మేమంతా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భోచితంగా అమరావతి రాజధాని, గతంలో అమరావతి అంటే దేవతల రాజధాని, అదేవిధంగా వీళ్ళు భూములు ఇచ్చి ఇక్కడ కూడా ఒక దేవతల రాజధానిగా మనం తయారు చేద్దామనేటువంటి క్రమంలో చెప్పినటువంటి మాటలని ఉటంకిస్తూ సాక్షి ఛానల్లో ఒక వ్యంగ్యంగా మీరు ఒక డిబేట్ నిర్వహిస్తే ఆ డిబేటులో
మదంతో కొట్టాడేటువంటి, అంటే అమరావతి అంటేనే అసహించుకునేటువంటి ఒక దుర్మార్గులైనటువంటి నోటికి మహిళల్ని పూజించే పరమ పవిత్ర దేవతలుగా పూజించే ఈ భారతదేశ గడ్డ మీద అటువంటి వారిని కించపరుస్తూ నిజంగా నువ్వు మాట్లాడినటువంటి మాటలు సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకునే విధంగా, అదేవిధంగా జర్నలిస్టులు నిజంగా నిన్ను చూసి జర్నలిస్టులు అసహించుకుంటున్నారు. నువ్వు ఇటువంటి వ్యక్తి, సమాజం మహిళలంటే గౌరవం లేనటువంటి ఇటువంటి నీచమైనటువంటి భాష మాట్లాడేటువంటి ఒక వ్యక్తి జర్నలిస్టు అనేదని దాన్ని ప్రోత్సహించినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు. అదేవిధంగా మహిళల్ని నిజంగా ఆంధ్రప్రదేశ్ మహిళలు, అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని, అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని వేశ్యల రాజధాని అంటే నువ్వు అవమానించింది ఎవరిని? ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డలందరినీ అవమానించావు, అమరావతి మహిళలను అవమానించావు. ఇక్కడ సెక్స్ వర్కర్లు ఉండారా ఈ ప్రాంతంలో? చుట్టూ నువ్వు ఎక్కడ నివసిస్తున్నావురా? నువ్వు నివసించే ప్రాంతం అమరావతి రాజధాని పరిసర ప్రాంతం కాదా? అదేవిధంగా ఏదైతే సాక్షి యాజమాన్యం నివసిస్తున్నటువంటి ప్రాంతం అమరావతి రాజధాని పరిసర ప్రాంతం కాదా? అంటే అమరావతి రాజధాని పరిసర ప్రాంతాల్లో సెక్స్ వర్కర్లు ఎక్కువ ఉండారా? ఎయిడ్స్ ఎక్కువ ఉందా? ఎయిడ్స్కి సేవ చేయడానికి 150 స్వచ్ఛంద సేవా సంస్థలు ఇక్కడ పనిచేస్తున్నాయా? దుర్మార్గులారా, మీరు కండ కావరంతో మీ ఇష్టం వచ్చినట్టు మీకు మాట్లాడితే కనీసం మిమ్మల్ని కన్న తల్లి నువ్వు మాట్లాడిన మాటలను చూసి చల్లతో సిగ్గుతో తలవంచుకుంటుంది. నిన్ను చేసుకున్నటువంటి భార్య నువ్వు మాట్లాడినటువంటి మాటలతో సిగ్గుతో తలవంచుకుంటుంది. కనీసం దీన్ని ప్రసారం చేసినటువంటి సాక్షి యాజమాన్యం అధినేత అయినటువంటి భారతిరెడ్డి గారు ఒక మహిళ. మరి అటువంటి మహిళ మీద అసభ్యకరమైన కామెంట్లు చేస్తే మొట్టమొదటగా స్పందించింది అమరావతి మహిళలు, దాన్ని ఖండించింది అమరావతి మహిళలు. నువ్వు ఈరోజు నీ ఛానల్లో ప్రసారం అయ్యి మేము చూస్తూ ఉన్నాం, 24 గంటలైనా భారతిరెడ్డి గారు స్పందిస్తారా లేదా అని. మీకు మహిళలంటే చిన్న చూపు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో అదేవిధంగా భారతిరెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్ మహిళల్ని నిత్యం అవమానపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు, ముఖ్యంగా అమరావతి మహిళల్ని. మీరు గనక 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే, అదేవిధంగా కండ కావరంతో కామాంధుల్లాగా జర్నలిస్టు రూపంలో తిరుగుతున్నటువంటి కృష్ణరాజు, అదేవిధంగా కొమ్మినేని శ్రీనివాసరావుని వెంటనే అరెస్టు చేయకపోతే కనుక ఇది 24 గంటల సమయం ఇస్తున్నాం. 24 గంటల్లో కనుక ప్రభుత్వం స్పందించకపోతే తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని మారుస్తాం. మాకు ఉద్యమం కొత్త ఏం కాదు, 1631 రోజులు ఉద్యమం చేశాం. మా మహిళల్ని కించపరిచేటువంటి దుర్మార్గులకి శిక్ష పడేదాకా మేము నిరాహార దీక్షలతో ఈ ఉద్యమాన్ని ఉధృత రూపంలో 24 గంటలు సమయం ఇస్తున్నాం. 24 గంటల్లో స్పందించకపోతే ఉధృత రూపం దాలుస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం. సాక్షి ఛానల్ మా మీద ఎంత అవాకులు చవాకులు పేర్చేయడానికి సిద్ధంగా ఉందంటే ఇప్పుడు దాకా ఏమి లేదు, టాపిక్ డైవర్ట్ చేయటం కోసం మాత్రమే ఈ పని చేసిందని చెప్పి మేమైతే దృఢంగా నమ్ముతున్నాం. ఈ వీళ్ళ మీద వచ్చిన లిక్కర్ కేసులు ఇవన్నీ కూడా ఏదో ఒకటి అమరావతి మీద ఇంతకు ముందు లాజిక్కే అన్నమాట. ఇది అమరావతి మీద ఏదో ఒక బురద పూస్తే ఆ బురద కడుక్కోవడానికి దానికే కేటాయిస్తారు టైము. మా మీద ఎవరికి దృష్టి ఉండదని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, కానీ నీకు సమానంగా ఏ పక్కన ఏం పెట్టాలో అని సమానంగా పెడతానే ఉన్నారు. దయచేసి ఇట్లాంటి అవాకులు చవాకులు పేలి 11 సీట్లకు వచ్చిన వాళ్ళు ఇంకా 0 రావడానికి సిద్ధమవుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నారు. కానీ ఇలా వీళ్ళ మహిళలను అవమానించి ఏ రోజైతే నువ్వు 6 నెలలకు అమరావతి రైతుల మీద మరి భస్మాసుర హస్తం పెట్టి 11 సీట్లకు నాశనం అయిపోయావో ఇక 0 సీట్లకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇంకా కేసీఆర్ మాట్లాడే మాటలు, మొన్న ఎవరో కాలర్ మాట్లాడుతుంటే కాలర్ మాట్లాడిన దాన్ని కట్ చేశాడు. నీకు దమ్ముంటే ఆ రోజు కూడా కాలర్ని పూర్తిగా మాట్లాడనీకపోయావా? ఆ రోజు మాట్లాడనీయకుండా అమరావతి మీద మాట్లాడుతుంటే అమరావతి వేసులు అంటుంటే నిజమే నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూశాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. సన్నాసేదో నీ కొంపలోనే ఉండయేమో వేశ్య గృహాలు, ఎయిడ్స్ రోగాలు అన్నీ ఉండి ఉంటాయి. అదే నీ మనసులోకి వచ్చి అదే మాట మాట్లాడాలని నిన్న అక్కడ మీడియాలో ప్రేరేపించిందేమోనని చెప్పి మేము నమ్ముతున్నాము. దయచేసి వీళ్ళ కుటుంబాలు కూడా స్పందించి మరి మీ ఇంట్లో వాళ్ళు మీరు బుద్ధి చెప్పుకుంటారో లేకపోతే తీసుకొచ్చి జైల్లో పెట్టించి కొట్టుడు పడేటట్టు చేయమంటారో మీరే ఆలోచించి మీరే నిర్ణయం తీసుకోమని చెప్పి మాత్రం మేము మనవి చేస్తున్నాం. నిన్న మాట్లాడాడండి సాక్షి ఛానల్లో. ఆయన ఎప్పటి నుంచో అమరావతి మీద విషం జిమ్ముతున్నాడు. ఏమోలే అందరు జిమ్మే దాంట్లో ఆయన కూడా జిమ్ముతున్నాడు అని వదిలేసాము. కానీ నిన్న మాట్లాడిన మాటలు ఎంత ఘోరంగా మాట్లాడాడండి అమరావతి రైతుల మీద. 5 ఏళ్ల నుంచి అమరావతి రైతులను ఏడిపించింది చాలేదండి మీకు? బజారుకి ఎక్కి మా వాళ్ళ ప్రాణాలు
270 మంది ఇంకా తీసుకున్నారు. బలి తీసుకుంది మీరే, కేవలం ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే బలి తీసుకుంది. ఇప్పుడు కూడా ప్రజెంట్ మరి ఈ రకంగా మాట్లాడితే ఎంతవరకు అండి? ఇంకా వీళ్ళు ఇంకా బతికున్నారు, చచ్చిపోలేదు. హాయిగా చంద్రబాబు చెప్పేయంట ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. ఒక్కొక్కళ్ళు చంద్రబాబు తీసుకొచ్చే పథకాలు కానీ బయట నుంచి తీసుకొచ్చే అన్నీ చూసుకుంటా రాజధాని డెవలప్మెంట్ చూసుకుంటూ ఆనందం కొంటారు. వీళ్ళని ఏ రకంగానే ఏడిపియాలి, లేకపోతే చచ్చిపోవాలి. నిజంగా బీపీ ఎక్కువ ఉండాలేదో చచ్చిపోతారండి నువ్వు వినే మాటలకి. ఎవరండి వేసీలు? ఇక్కడ వేసీలు ఉండారు, సెక్స్ వర్కర్లు ఉండారు. నువ్వు చూసావయ్యా వచ్చి? లేకపోతే నువ్వు ఏదైనా కార్యక్రమం కూడా చేసుకొని పోయావా అమరావతి వచ్చి? సన్నాసి అదవా నువ్వు? ఏమైనా కార్యక్రమం చేసుకొని వెళ్ళావా? ఈ రకంగా వచ్చి సెక్స్ వర్కర్లు అంట ఎయిడ్స్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. 108 కేంద్రాలు ఎక్కడండి ఎయిడ్స్ కేంద్రాలు పనిచేసేది? మేము వేసిలమా? మీ ఇష్టం వచ్చినట్టు ఆడాళ్ళ మీద ట్రోల్ చేసే వర్రా రవీందర్ రెడ్డి ఏమయ్యాడో అందరికీ తెలుసండి. వాళ్ళ ఏ రకంగా ట్రోల్ చేశాడో మా మీద మేము ఉద్యమాలు చేసాడు. ఇంకా వీళ్ళు ఇంకా బతికుండారు, ఇంకా నవ్వుకుంటూ తిరుగుతున్నారు. వీళ్ళకి ఒక గులికెట్టాంటిది వదిలితే కానీ వీళ్ళు మళ్ళీ ఇట్లా రారని చెప్పేసి సామశివర కేఎస్ శ్రీనివాసరావు గారికి కూడా ఒక విన్నపం అండి. మాకు జర్నలిస్టులు అంటే ఎంత మంచి మర్యాద ఉందండి, వాళ్ళ మీద మంచి గౌరవం ఉండేది. ఎందుకంటే మా ఉద్యమానికి సాక్షి వాళ్లే ముందుకు తీసుకెళ్ళటానికి కానీ మా ఉద్యమం ఖండాంతరాలు దాటిపోవటానికి కూడా కేవలం మీరే కారణం. అలాంటి జర్నలిస్టుల మీద మాకు మంచి అభిప్రాయం చాలా ఉందండి. కానీ ఇలా ఒకళ్ళిద్దరు ఈ రకంగా మాట్లాడే వాళ్ళ మీద ఏమనాలండి? వీళ్ళని చెప్పు తీసుకొని చెప్పు తెగేదాకదన్నాలి. మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు అంతేనా? లేకపోతే ఇప్పుడు ఇది చెప్పే వివిఆర్ కృష్ణరాజు పెళ్ళానికి కూడా చెబుతున్నామండి, నువ్వు ఇంటికి వచ్చాక నీ మొగుడిని చెప్పు తీసుకు తన్నాలి. అది మాత్రం చెయ్యాలి. ఎందుకంటే మేమందరం వేసీలమా? ఎవరండి ఇక్కడ వేసీలుగా ఉంది? పిల్లలకి ఇవ్వాల్సిన భూములు మీ అందరి కోసం 75% దారాదత్తం చేసి రోడ్డుకి 5 ఏళ్ళ నుంచి కూర్చుంటే మమ్మల్ని వాళ్ళు వేసీలు అంటారు. ఎంతవరకు కరెక్ట్ అండి అది? సెక్స్ వర్కర్లు ఉన్నారు, వేసీలు ఉన్నారు, లేకపోతేనే ఎయిడ్స్ కేంద్రాలు ఉన్నాయి. ఎప్పుడో ఆంధ్రప్రదేశ్లో 5వ స్థానంలో ఉందని చెప్పి ఎవరో టైమ్ ఆఫ్ ఇండియా ఏదో రాస్తే దాన్ని నిన్న వాడు సపోర్ట్ చేయడం పక్కనాడు. వాడిని వాడు వీడు అంటానికి కూడా మేము వెనకాడమండి. ఎందుకంటే ఎవడో ఒకరోజు లైవ్లో లక్ష్మీభారతి గారిని ఏదో 2 మాటలు అంటే ఆపు ఆపని కట్ చేసావు. మీ వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే మీ జగన్ తరపు వాళ్ళు మాట్లాడితే అలాగా అమరావతి దేశం చెప్తే ఇంకా చెయ్యి మాట్లాడని ఎంకరేజ్ చేయటమా? భారతీరెడ్డికి కూడా చెబుతున్నామండి, గత 5 ఏళ్లలో మీ ఆయన చేసిన పాపానికి శాపానికి 270 మంది రైతులు చచ్చిపోయారమ్మా. ఇంతవరకు మమ్మల్ని ఎవరు పలకరించిన వాళ్ళు లేరు, పిలిచిన వాళ్ళు లేరు. ఇప్పుడే కొంచెం తేరుకుంటున్నాం, ఎట్టొకట్టో తేరుకొని 2.0 చూపిస్తా అన్నాడు. ఇదేనా 2.0 సినిమాలు చూపించేది? ఆడవాళ్ళని గౌరవించలేనివాడు మొగాడు కాదు. వాడు మొగుడైనా సరే ఆడవాళ్ళని గౌరవించలేనివాడు మొగాడే కాదండి వాడు. నిజం మాట అంటే ఎప్పటికైనా ఇంట్లో చదువుతున్నావు ఒక దేవతల రాజధాని పైన ఉంది ఇది కాదని చెప్పి. మరి ఆ దేవతల రాజధాని అని పురాణాలు తెలిసినాడు ఆడవాళ్ళని గౌరవించడం తెలియదా? పురాణాల్లో ఉందని. ఆడవాళ్ళు ఏడిస్తే ఆ రాజ్యం సుభిక్షంగా ఉండదని చెబుతారు పురాణాలు, అది కూడా నీకు తెలీదా? కాబట్టి వీళ్ళకి ఒకటేనండి చెప్పాలి కానీ తిడుతున్నాడు కానీ ఇవాళ భారతదేశంలోనే పెద్ద ఆర్థిక రాజధాని బొంబాయిలోనే ఒక రెడ్ లైట్ ఏరియా ఉంది. నీకేదైనా చెప్పుకోవాలి ఏదైనా చేయాలంటే అక్కడ పోయి మాట్లాడు, దాని మీద మాట్లాడుకో. అంతేగాని నువ్వు ఇక్కడ సెక్స్ వర్కర్లు ఉండారు, ఏసీలు ఉండారు, లేకపోతే ఎయిడ్స్ కేంద్రాలు ఉండే నాకు ఎవడో చెప్పాడు, ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడితే చెప్పు తీసు తన్నాల్సి వచ్చింది. భారతీరెడ్డి గారికి కూడా ఒకటే చెబుతున్నామండి ఆమెకి. ఆమె 24 గంటల్లో లేడీస్కి క్షమాపణ. నిన్న పొద్దున ఆ షో అయిపోయింది. నువ్వు దాన్ని చూసి నిన్న మధ్యాహ్నానికి మాకు క్షమాపణ చెప్పాలి. ఆడవాళ్ళకి ఎలా వచ్చింది తప్పు అని చెప్పాలి. అలాంటిది లేకపోగా నువ్వు ఇంట్లో ఉండి మెదలకుండా కూర్చొని ఇంకా ఎంకరేజ్ చేస్తా సాక్షి మీడియాని చెయ్యండి, మీకెందుకు ఇష్టం వచ్చినట్టు రోల్ చేయండి, నేను ఇంట్లో ఉంటాను మీ అందరూ చేయండి అని. మీ డైవర్టర్ పాలిటిక్స్ కోసం ఇవన్నీ పెట్టొద్దండి. మీది జరుగుతూనే ఉంటుంది. మీ కేసులు మీ ఏం ఆపవు, మీది ఈ మీద వచ్చినప్పుడు భారతి గారిని తిట్టారనగానే తీసుకెళ్ళి తెలుగు దేశం అయినా చూడకుండా ఆయన్ని జైల్లో పెట్టించారు కదా, అది మీకు తెలియదా? మేమే ఖండించాం. అలాంటివి తిట్టకూడదు, అలాంటివి అనకూడదు. భారతిరెడ్డి గారు